ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి అందరూ? దేవుడి కృప మన పైన ఉంది. ఈరోజు మనము కలుసుకున్నామంటే దేవుడి కృప అండి, కదండి. దేవుడికి స్తోత్రం. మీ ముందు ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే శిరీష హైదరాబాద్ నుంచి మ్యారేజ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. మీకు కాల్ చేశాను, సంబంధం వచ్చింది. మరి చేసుకోవాలా వద్దా నాకు భయంగా ఉంది అక్క. ఎలాంటి వ్యక్తో తెలియదు, ఎలాగో అని చెప్పేసి తను నాకు కాల్ చేసింది. ప్రే చేశా, దేవుడు బయలుపరిచారు. అది చెప్పి చేసుకోమ్మా, మంచి వ్యక్తి, భయపడకు అని చెప్పారు. అక్క మీరు ప్రార్థన చేసి నాకు చెప్పారు అక్క, భయపడొద్దని, ఆ వ్యక్తిని చేసుకోమని చెప్పారు. ఆ వ్యక్తిని చేసుకున్నాను. ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అక్క అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. దేవుడికి స్తోత్రం, దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చింది ది బెస్టే ఉంటుందండి. దేవుడు ఇచ్చింది ది బెస్టే మనకి ఇస్తాడండి, కదా. ది బెస్ట్ మనకి ఇస్తాడు దేవుడు. అదే అండి, దేవుడి చిత్తం కోరుకోవాలి, దేవుని చిత్తం అడగాలి మనం. దేవుడిని ఇష్ట ప్రకారం కావాలి, నీ చిత్తం ఏదైందో అది నా జీవితానికి పంపించండి ఏసయ్యా అని. తన చిత్తంలో జరిగినప్పుడు మీకు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారండి. ఎలాంటి గొడవలు, ఎటువంటి సమస్యలు రావండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా చాలా అద్భుతాలు చేస్తున్నాడండి దేవుడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనం వాక్యం ధ్యానిద్దామా? ఈరోజు వాక్యం, పైన వాటిని ఆశించు, కొత్త మనిషిగా జీవించు. ఏంటండి? పైనున్న వాటిని ఆశించు, కొత్త మనిషిగా జీవించు. ఈరోజు టాపిక్. వాక్యంలోకి వెళ్దామా? కొలసీలకు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 12 చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారండి. మీరు దేవుడితో పాటు చనిపోయి దేవుడితో పాటు లేపబడ్డారు. ప్రతి పాపములు విషయమై చనిపోయి, పాపం విషయంలో ప్రతి విషయంలో చనిపోయి పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితంగా మార్చబడ్డారండి. క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నారు. 2వ వచనం, పైనున్న వాటి మీదను గాని భూ సంబంధమైన వాటినే గాని
పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొనుకుడి. పైనున్న వాటినే దేవుడిని వెతకాలండి. దేవుడి కోసము దేవుని మీదనే మనసు పెట్టుకొని ఉండాలి. కింద భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. భూ సంబంధమై ఉన్నవి శాశ్వతమైనది కాదండి. శాశ్వతంగా ఉండరు. మనుషులు శాశ్వతం కాదండి. తల్లి శాశ్వతం కాదు, భర్త శాశ్వతం కాదు, కొడుకు శాశ్వతం కాదు, కూతురు శాశ్వతం కాదు. ఏ వస్తువు కూడా శాశ్వతమైనది కాదు. ఇల్లు నాకు శాశ్వతంగా ఉండదు. పర్మనెంట్గా ఉండేది నీతో దేవుడు ఒక్కడే అండి. ఏమని చెప్తున్నారు ఇక్కడ? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదను మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటి దేవుడి పైన మనసుంచి దేవుణ్ణే వెతకండి. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు మీకు దొరుకుతాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. మనుషులు విడిచిపెడుతుండొచ్చు. నీ భర్త నిన్ను విడిచిపెడతాడు, నీ భార్య నిన్ను విడిచిపెడుతుంది, నీ కొడుకు కూతురు విడిచిపెడతారు. ఆస్తి విషయమై ఆస్తి ఇవ్వకుండా ఉంటే నీ కూతురు విడిచిపెడుతుంది, నీ భర్త విడిచిపెడతాడు ఇవ్వకుండా ఉంటే. నీకు విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ పట్టుకునే దేవుడు ఒక్కడే. యేసు ప్రభు వారు ఒక్కడే మీతో ఎల్లప్పుడూ ఉంటారండి. మీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, మీరు ఎలా ఉన్నప్పటికీ, మీరు సంతోషంతో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతారు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడండి. మీరు కన్నీటిలో ఉన్నప్పటికీ, సంతోషం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడండి. ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు ఒక్కడే అండి. నీ భర్త నీతో ఉండడు, నీ భార్య నీతో ఉండదు, నీ ఫ్రెండ్స్ నీతో ఉండరు, నీ బంధువులు నీతో ఉండరు, ఎవ్వరూ నీతో ఉండరండి. కొంచెం ఏదైనా సమస్య వచ్చిందంటే అమ్మో అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి రారండి. అనారోగ్యంతో ఉంది, సమస్యలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంతో ఉంటావో అప్పుడు నీ దగ్గరకు వస్తారండి అందరూ. కానీ దేవుడు అలా కాదు కదండి. దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. సో పైనున్న వాటి విషయమై, దేవుని విషయమై దేవుణ్ణి వెతకండి. దేవుని వెతికితే నీకు దొరుకుతాడండి. వెతికిన ఎడల నేను దొరికేదను అని చెప్పి వాక్యం ఉంది కదండి. దేవుణ్ణి వెతుకుదామండి. మనుషులు వేస్ట్ అండి, మనుషులు వేస్ట్. నువ్వు ప్రేమ చూపించినా వేస్ట్ అండి. మనుషుల పైన ఎక్కువ ఆనుకోకూడదు, మనుషుల పైన నమ్మకం ఉంచకూడదు. దేవుని పైన విశ్వాసం కలిగి, దేవుని పైన నమ్మకం ఉంచి దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే నీ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందుతారండి. మనుషుల ప్రేమ స్వార్థమైన ప్రేమ అండి. స్వార్థంగా ఉంటారు. 3వ వచనం, ఎలా అనగా మీరును మృతి పొందితిరి, మీ జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు ఎలాగ మృతి పొంది ఉన్నారు? దేవునితో కూడా మృతి పొంది ఉన్నారు. పాతవన్నీ అన్నిటి విషయమై మృతి పొంది ఉన్నారు. పాపం చేయకూడదండి. ఫస్ట్ పాపం చేసావా, దొంగతనం చేసావా, నరతి చేసావా, మోసం చేసావా, అబ్బాయిని ప్రేమించి మోసం చేసి ఇంకొక అబ్బాయిని చేసుకున్నావా, అబ్బాయిని ప్రేమించి ఇంకొక అబ్బాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? భర్త భార్యను విడిచిపెట్టి ఇంకా వేరే సంబంధం కలిగి ఉన్నారా? అలాంటి విషయమై, ప్రతి ఒక్క పాపం విషయమై
పాతవన్నీ చేసి ఉన్నారండి. ఎన్నో తప్పులు చేసి ఉన్నారు మనుషులు పాపం చేయకుండా, తప్పులు చేయకుండా ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు మనుషులు పాపం చేసిన వాళ్ళే ఉన్నారండి. ఆ పాపం విషయమై చనిపోయారు. దేవుడితో పాటు చనిపోయారు, దేవుడితో పాటు లేచారండి. దేవుడితో పాటు లేచారు కాబట్టి పాత విషయంలో జ్ఞాపకం చేసుకోక కొత్త వాటి విషయమై ఆయన మనసు కలిగి, ఆయన ప్రేమ కలిగి, ఆయన పరిశుద్ధత కలిగి మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఎవరైతే పరిశుద్ధత కలిగి లేరో, వివాహం చేసుకొని ఇంకొక సంబంధం పెట్టుకొని ఉన్నారా, అబ్బాయిలు అమ్మాయిలే కానీ లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి ఈ రోజుల్లో అలాగే జరుగుతుందండి. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇలాంటి తప్పులు చేస్తున్నారు. పాత విషయమై చనిపోయి కొత్తగా అయ్యున్నారు. కొత్తగా అయ్యున్నారంటే దేవుడు ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, జీవించాలని మనసు కలిగి ఉండాలండి. దేవుడు పోలికగా ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని చిత్తం చేయాలని ఉండాలి అండి. దేవుని చిత్తమే జరిగించాలి, జరగబడాలి అని కోరుకోవాలండి. నాలుగో వచనం చదువుకుందాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామత్వమును, దురాశను, విగ్రహార్థమైన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయుడి. మీకు అపవిత్రత, కామకత్వం ఉందా, దురాశ ఉందా, ఇతరుల ఆస్తి పైన, ఇతరుల వస్తువుల పైన ఆశ కలిగి ఉన్నారా, దురాశ కలిగి ఉన్నారా, ఇతరుల భార్యల పైన, ఇతరుల భర్తల పైన ఆ చెడ్డ తలంపుల నుంచనే విడుదల పొందుకొని పరిశుద్ధంగా దేవుడి స్వరూపంలో మనం ఉండాలి అండి. అట్లాంటి తప్పులు చేస్తున్నారా? భర్తను విడిచిపెట్టి భార్య ఇంకొక వారితో ఉంటున్నారా? భార్య భర్త, భర్త భార్య తప్పులు చేస్తున్నారా? కూతురు ఎవరు తప్పు చేస్తున్నారు? వాళ్ళు ఆ పాపం విషయమై చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. ఆ పాపములు జరగకుండా కాపాడుకోవాలండి. 6వ వచనంకి వెళ్దాం. కొలసీయులు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికిని, అవిధేయత కుమారుల మీదికిని వచ్చును. పూర్వమును వారి మధ్య జీవించినప్పుడును మీరును వేటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరును కోపమును, అనుగ్రహమును, దుష్టములను, దోషణ మీ నోట బూతులను అను వీటినన్నిటినీ విసర్జించుటి. ఏమంటున్నాడండి ఇక్కడ 8వ వచనంలో? దుష్టత్వమును ఎవరన్నా బాధ పెట్టాలనుకుంటున్నారా? దూషణ, చెడు మాటలు కానీ, చెడు బూతు మాటలు మాట్లాడుతున్నారా? వింటున్నారా? చెడు మాటలు, చెడు సహవాసం కలిగి ఉన్నారా? చెడు తలంపులు కలిగి ఉన్నారా? వాటి విషయమై వాటిని విడిచిపెట్టి దేవుడితో సహవాసం కలిగి ఉండండి. 1తో 9వ వచనం చదువుదాం. ఒకనితో ఒకడును అబద్ధమును మాట్లాడుకుడి, ఎలా అనగా
ప్రాచీన స్వభావమును ప్రాచీన పురుషుని దాని క్రియలతోనూ కూడా ఉన్నది. మీరును ప్రత్యేకించి జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏందంట అండి, అబద్ధం ఆడొద్దండి. ఈజీగా అబద్ధం ఆడేస్తాం కదా మనం. చాలామంది అండి అబద్ధాలు ఆడేస్తారు కదా. కూతురు మీరు కాలేజ్ నుంచి లేటుగా వచ్చి తల్లిదండ్రులకు చెప్తున్నారు అబద్ధాలు పాపం విషయమై. అబద్ధము చెప్పకండి. అబద్ధం విషయమై జాగ్రత్తగా ఉండండి. అబద్ధం చెప్పడము, అబద్ధం వినడం, అబద్ధం మాటలు దేవుడికి ఇష్టం లేనివి అండి. అబద్ధం చెప్తే దేవుడికి ఇష్టము ఉండదు. అబద్ధం చెప్పడం మానివేయండి. తల్లిదండ్రులకు భార్య భర్తకు అబద్ధం చెప్తున్నారా, ఏ విషయమైనప్పటికీ అది మానేమని చెప్తున్నాడు దేవుడు. మీరు 10వ వచనం చదువుకుందాం. మీరు ప్రతిదించి జ్ఞానమును కలుగు నిమిత్తమును దాన్ని సృజించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏందంటండి, ఆయన స్వభావం మనము ధరించుకొని ఉండాలి అండి. కొత్త స్వభావం ఎప్పుడైతే ఆయనలో మనం చనిపోయి తిరిగి లేచి ఉన్నామో ఆయన స్వభావము కలిగి ఉండాలండి. ప్రాచీన స్వభావం, ఆయన స్వభావం, ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన ప్రేమించి ఉన్నాడండి. ప్రేమ స్వరూపుడండి. ఆయన ప్రేమ మనము చూపించాలి. ఆయన ప్రేమ మనము చూపించాలండి. మనం నవీన స్వభావం కలిగి ఉండాలి. కొత్త స్వభావం, కొత్త మనసు, కొత్త ఆలోచన కలిగి ఉండాలి. పాపం జీవితము విడిచిపెట్టాలండి. భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకు, స్నేహితులకు ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబద్ధాలు కాదండి. దేవుడు స్వరూపంగా ఉన్నారు. మీరు పరిశుద్ధంగా కలిగి ఉండాలని, నీతి కలిగి ఉండాలని, దేవుని చిత్తం జరిగించాలి, దేవుని చిత్తం జరగాలి అని దేవునిలో ఉండాలి అండి. దేవునితో ఆనుకొని జీవించాలండి. ఆయన పోలిక చొప్పున మనం ఉండాలి. ఆయన పోలిక చొప్పున మనల్ని చేసి ఉన్నాడు. మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదండి. మన పాపములన్నిటినీ తీసివేశాడండి. మనం పాపం చేయకుండా మనము చెక్ చేసుకోవాలి. పాపం చేయకూడదండి. కృప ఇచ్చాడు. కృప ఇచ్చిందంటే పాపం చేయడం కోసం కాదండి. మనం ఒకసారి తప్పు చేశామా, అది సరిదిద్దుకోవాలండి. ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేయకూడదు. కృప ఉంది కదా అని పాపం చేయకూడదు. కృప ఉంది కానీ మనము పాపం చేస్తే క్షమిస్తాడు దేవుడు అని మరల రిపీట్ చేయొద్దండి. మీరు చేస్తున్నారా పనులు? అబద్ధం చెప్తున్నారా? భార్యకు అబద్ధం చెప్తున్నారా? భర్తకు అబద్ధం చెప్తున్నారా? తల్లిదండ్రులు పిల్లలకి, ఫ్రెండ్స్కి అబద్ధం చెప్తున్నారా? ఏ విషయం అయినప్పటికీ అప్పు తీసుకొని అబద్ధాలు చెప్పి కారణాలు చెప్తున్నారా? ఆ విషయం కూడా దేవుడు చెప్పాడండి. కారణాలు చెప్పకూడదు. దేవుడు పోలిక ఉన్నామండి. నువ్వు నేను అందరము దేవుని పోలికగా చేయబడ్డాం. పరిశుద్ధత కలిగి ఉండాలి అండి. మనల్ని చూసి ఇతరు మారాలండి. పరిశుద్ధత చూపించాలి. మనం నీతిమంతులమై ఉన్నామండి. ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆయన ద్వారానే మనము నీతిమంతులమండి. ఆయన పోలికగా మనం ఉన్నాము. అబద్ధం చెప్పే ముందు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి.
దేవుడు పోలికగా ఉన్నావని. దేవుడు ప్రేమ స్వరూపి అండి. దేవుడు అబద్ధం ఆడలేదు. చెడు మాటలు పలకకండి, అబద్ధం మాటలు పలకకండి, చెడు సహవాసం చేయకండి, చెడు ఫ్రెండ్షిప్ చేయకండి. విడిచిపెట్టండి. ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? డ్రగ్స్ తీసుకుంటున్నారా? తాగుతున్నారా? తాగుబోతు ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో పాటు ఉంటే నువ్వు అలాగే ఉంటావు. దేవుడికి సమయం ఇవ్వండి. దేవుడి బిడ్డలతో సహవాసం చేయండి. వరాలు కలిగిన, అభిషేకం కలిగిన వ్యక్తులతో సహవాసం చేయండి. అప్పుడు మీకు ఆ అభిషేకం కలుగుతుంది. వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు ఆ అనాయింటింగ్ మీరు రిసీవ్ చేసుకుంటారు, మీకు వస్తుంది. మీరు అలాగే ఉంటారండి. ఇంకో వాక్యం చూసుకుందామా? రోమాసువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును స్వరూపమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమును పొందుడి. ఈ లోక స్వరూపానికి సమాధానమగుటకు ఎలాగంటండి? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. దేవుని చిత్తమేదో మనము తెలుసుకోవాలండి. దేవుని చిత్తం ఏందండి? ఆయన స్వరూపంలో ఉండడం, ఆయన వాక్యం ప్రకటించడం, ఆయనను స్తుతించడం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్లు భూమి ఎందు నెరవేరునుగాక అని ఉంటుంది కదా. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో ఏముంటుంది? సమస్తం ఉంటుంది. ఆయన రాజ్యంలో ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము కదా. ప్రతి ఒక్కరు దేవుడికి స్తోత్రం చెప్తూ ఉంటారు, పరిశుద్ధుడు 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 అని. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఆయన చిత్తం ఏందండి? అందరు ఐశ్వర్యవంతులుగా ఉండడం. ఆయన ఐశ్వర్యవంతుడు అండి. ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పుడు, ఆయనలో మనము ఉన్నప్పుడు, ఆయనలో మనం తిరిగి లేచి ఉన్నాం కదా. ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి మనం కూడా ఐశ్వర్యం కలిగి ఉన్నామండి. ఆయన ఐశ్వర్యం, ఆయన మనకు ఉన్నాడు కాబట్టి మన ఐశ్వర్యం ఆయననే మన ఐశ్వర్యము. ఆయనలాగా ఉండాలండి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం, ఆయన ప్రకారంగా ఆయన చేసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు మీరు చేయాలి, నేను చేయాలి, అందరూ చేయాలండి. మీరు నేను అందరం చేయాలి సూచక క్రియలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కదండి. దేవుడు మారలే కదా. అద్భుతాలు ఆగిపోలేదండి, ఎప్పటికీ జరిగిస్తూ ఉంటాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. అప్పుడు అద్భుత కార్యాలు చేశాడు. నేను అద్భుతాలు మీరు చేదురు అన్నారు. ఆయన పోలిక చొప్పున ఉండండి. ఆయన పోలికగా ఉండాలని కోరుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవాలి. ఇది అండి మనది. ఆయన చిత్తం ఇది. ఆయనలాగా ఉండడము, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనము చేయాలి. ఆయన చిత్తము నెరవేర్చబడాలి. ఇంకో వాక్యం ధ్యానిద్దామండి. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. క్రీస్తు నందు ఉన్నవాడు ఎవరండి? నూతన సృష్టి అంట. కొత్తగా జన్మించడం. ఆయన ఎందున్నాం కాబట్టి, కొత్తగా జన్మించాం కాబట్టి, ఆయన గుణాలు కలిగి ఉండడం. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలి అండి. అప్పుడు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు.
ప్రేమ చూపించాడు కదా. శత్రువు ఎంత కొట్టి చేసినా, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా ప్రేమించాడు కదండి. తన దగ్గర దొంగతనం చేసిన నాణ్యాలు తీసుకున్న ఇస్కరియోతు యూదాను క్షమించాడండి. తెలుసు అన్నీ, అయినప్పటికీ క్షమించాడు, ప్రేమించాడు. సిలువలో కూడా బల్లెంతో పొడిచినప్పుడు వీరికి ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించు అని చెప్పి తండ్రికి అడిగాడండి. అంత ప్రేమ చూపించాడు కదా. మనం చూపిస్తామా? మన శత్రువులు మనం కొంచెం బాధ పెడితేనే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అని మనం అంటాం కదండి. కదా, మనకు కొంచెం బాధ కలిగితే తట్టుకోలేం కదా. ఆయనతో సహవాసం ఉంటే, ఆయనతో లోతైన సహవాసం కలిగి ఉంటే సమస్తం సాధ్యమండి. ఆయన వాక్యం మనం ప్రతిరోజు తీసుకుంటే, ప్రతిరోజు ఆయన వాక్యంను ధ్యానించి ఆయనలో ఉంటే మనకు సమస్తం సాధ్యం చేస్తాడండి. మనం కూడా ఆయన ప్రేమ చూపించగలుగుతాం. ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ మనము చూపించాలి. మన ప్రేమ చూసి, మన కార్యాలు చూసి, మన బ్లెస్సింగ్స్ చూసి ఇతరులు మారాలండి. అట్టి విధంగా ఆయన చిత్తం, ఆయన లాగా మనం ఉండి మనం నడుచుకోవాలండి. ఆయన ప్రేమ చూపించినప్పుడు ఇలాగుంటుందండి. గలేతీయులను 5:22-23 గలేతీయులు 5:22-23 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. ఆత్మఫలాలు ఏంటండి? ఇవి మనము ధ్యానించాలండి. ఇవి మనం గుర్తు చేసుకోవాలండి. ఆత్మఫలాలు సంతోషం, ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. వినాలండి. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తున్నారా? వినాలి. ఏంటిలే చెప్పేది, వీళ్ళే కరెక్ట్ లేరు అని చెప్పి అంటారు కదా. అది కాదండి. మనము ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ప్రేమ చూపించాలి, సంతోషం, సమాధానం, దయాళుత్వం, ఇవన్నీ మనము ఈ వరాలన్నీ కలిగి ఉండాలండి. ప్రేమ వలన మనకు వరాలు కలుగుతుంది. ఆ ప్రేమ వలనే మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరుగుతుంది, ప్రతి పనులు జరుగుతాయండి. ప్రేమ వల్లనే సమస్తం సాధ్యమండి. ప్రేమ వల్లనే మనలో వరాలు పని చేస్తాయి. ఆఖరికి ప్రేమనే మిగులుతుంది, ప్రేమనే విజయం పొందుతుందండి. ఆ ప్రేమ ద్వారా మనకు ఆరోగ్యం ఉంటాము, శత్రుత్వం ఉండదు. ఈ ఫలాలు మనకు కలిగిస్తాడు. ఆయన పోలిక చొప్పున ఆయనతో పాటు ఉండి, ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఉందామా ఈరోజు ఆయనతో పాటు, ఆయనలో ఆయనలాగా పరిశుద్ధంగా కలిగి ఆయన చేసిన అద్భుతాలు మనము చేద్దామా? ఆయన ప్రార్థించినట్లు మనము ప్రార్థిద్దామా? ఆయన క్షమించినట్లు మనము క్షమిద్దామా? శత్రువులను ప్రేమిద్దామా? ప్రేమించి చూడండి, అద్భుతాలు చూస్తారు, వరాలు కలుగుతాయి, వరాలతో నింపబడతారండి. ఎప్పుడైతే ఆయనలో తిరిగి లేచారో ఆయనలో ఉన్న వరాలని మనలో ఉన్నాయండి.
మనకు తెలియట్లేదు. అవి బయటికి తీసుకురావాలి. తీసుకొద్దామా ప్రేమతో చూపించి, ప్రేమ కలిగి ఆయన స్వరూపంలో మనముండి ఆయన ప్రేమను చూపించి ఆయన చిత్తం తెలుసుకొని మనం నడుచుకుందామండి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారని, మీ అందరిలో మార్పు జరుగుతుందని విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో అద్భుతాలు జరిగిస్తున్నాడండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో అద్భుత కార్యాలు చూస్తారు. ఈ వాక్యం ప్రతి ఒక్కరు విన్నారు. ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. నేను కాదండి, నాలో ఉన్న దేవుడు మాట ఇస్తున్నాడు, మాట చెప్తున్నాడు. నేను కాదు మాట్లాడేది, దేవుడు అండి. దేవుడు మాట్లాడుతున్నారు మీతో. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధైన మోసెరీనా తేదరి నెదరే మాజరి నే మాజరీనా తెరి శరాన మాజరి నే మారదరి శరాందరి శరా. ఆశ్చర్యం చేత నింపి నడిపించబోచున్నాను. భూలోకంలో ప్రతి ఒక్కరు విడుదల పొందుకోబోచున్నారు. అనేక ఆత్మలను రక్షించబోతున్నాను. సమాధానం ఇవ్వబోచున్నాను. సంతోషం ఇవ్వబోచున్నాను. నా ఆత్మను ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించబోచున్నాను. ప్రతి ఒక్కరిని విడిపించబోచున్నాను. ఐసీయూలో ఉన్న కుమారుడు, అవును, మన్న పడకలో ఉన్న కుమారుడ రీకా మహాజారీరో మందారి శారబా, అవును, మాంత్రిక శక్తులతో బాధపడుచున్నావు. అద్భుతాలు చూడబోతున్నావు కుమారుడ. ధైర్యం కలిగి ఉండు కుమారుడ. స్వస్థత ఇస్తున్నాను. అభిషేక్ అద్భుతం చూడబోచున్నావు కుమారుడ. మహిమ చేత నింపి నడిపించబోచున్నాను. నేను వాడుకోబోచున్నాను కుమారుడ. ధైర్యం కలిగి ఉండు. అద్భుతం చూడబోతున్నావు కుమారుడ. అవును, నేత్రాలు తెరవబోచున్నాను. ఆత్మీయ వరాల చేత నింపి నడిపించబోచున్నాను. నీ ప్రతి బలింత నుంచి విడిపిస్తున్నాను. జయ నీ కోసం ప్రార్థిస్తున్నావు కదా. నన్ను ఎప్పుడు విడిపిస్తావు దేవుడా? ఈ సమస్యల నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది నాకు? ఈ కుటుంబాల సమస్యలు, ఆర్థికంగా అప్పు సమస్యలు, అవును, ప్రతి ఒక్క సమస్య నుంచి బాధపడుతున్నాను. ఇంకెంతకాలం అని జీవించాలని అనుకుంటున్నావు కదా. అవును, ఇలాగ బాధపడడం ఇంకెంతకాలం అనుకుంటున్నావు కదా కుమార్తె. నీ బాధలన్నిటి నుంచి విడిపిస్తున్నాను. అవును, భయపడకు, నేను నీకు తోడైండి నడిపిస్తున్నాను. అవును, అద్భుతం చూడబోచున్నావు కుమార్తె. మహిమ చేత నింపి నడిపించబోచున్నాను. అభిషేకం చేత నింపి నడిపించబోచున్నాను. అవును నేమా, అవును యమా హరిక బహందరిమా నో మహందరిషియారక హోజమారాంద్రియానమా హురికాల మహందరిషియారవ. కుమారుడు, అవును, మరణ పడకం నుంచి విడుదల పొందుతున్నాడు. ఒక కుమారుడు స్వస్థత ఇస్తున్నాను. అద్భుతం చేయబోచున్నాను. అవును, బాధపడుతున్నాడు కుమారుడు. సమస్యలతో బాధపడుచున్నాడు. ఒక కుమారుడు మరణం పడకలో ఉన్నాడు. అవును, మరణం నుంచి విడుదల ఇస్తున్నాను. అవును, గృహంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఆనందం లేదు కుమార్తె. నీ కుమారుడు మార్చబోతున్నా. నీ కుమారుడు తాగుతున్నాడు కదా. అవును నేమ్యా, అవును కుమారుడుని మార్చబోచున్నాను. ఆ కుమారుడు తాగు నుంచి విడుదల ఇస్తున్నాను. ఆ కుమార్తెతో మాట్లాడుచున్నాను. డివోర్స్ కాదు కుమార్తె. డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు కదా. డివోర్స్ రాదు కుమార్తె. డివోర్స్ కాదు కుమార్తె. అవును, మార్చబోతున్నాను. సమాధానం ఇవ్వబోచున్నాను. సంతోషం ఇవ్వబోచున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి నడిపిస్తున్నాను. బలపరిచి నడిపిస్తున్నాను. నీ కుటుంబంలో అన్ని సమస్యల నుంచి విడిపిస్తున్నాను. ధైర్యం కలిగి ఉండు. శక్తి చేత నింపి నడిపించబోచున్నాను. మహిమ చేత నింపి నడిపించబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. చూసాను ప్రభా, నీ ఆత్మ చేత నింపండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన
నీ ఆత్మను కుమ్మరించండి. నీ జీవాన్ని, నీ రక్తాన్ని నా బిడ్డల శరీరంలోకి పంపించండి. ఏ బిడ్డల సమస్యలతో బాధపడుచున్న వాళ్ళ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. గర్భఫలం లేదా ఆ బిడ్డల గర్భఫలం దయచేయండి. వివాహం జరగాల, వివాహం జరిగించండి. కుటుంబాల సమాధానం కలగచేయండి. ఆనందం చేత నింపండి ప్రభా, మహిమ చేత నింపండి. నీకు లోబడి బిడ్డలుగా ఉండట ఒక కృప చూపించి మహిమ చేత నింపండి నాయన. కుటుంబాల సమాన సంతోషం చేత నింపండి. ఆర్థికంగా బ్లెస్ చేయండి. అప్పు సమస్య నుంచి విడిపించండి. అద్భుతం జరిగించండి నాయన. మహిమ చేత నింపి మీర మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ఛానల్ జీసస్ క్రైస్ట్ మెర్సిఫుల్ హీలింగ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు, మీరు చూస్తారు. అది లైవ్ నేను ఎప్పుడు ఇస్తున్నానో మీకు తెలుస్తుంది. యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో కూడా ఉంది. ప్రేయర్ రిక్వెస్ట్ కావాలంటే ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే నా నంబరు స్క్రీన్ పైన ఉంటుంది. ఫోన్ చేయొచ్చు, మీరు ప్రేయర్ చేస్తాను. మీకున్న సమస్యలు, మీకు షాప్ పెట్టాలనుకుంటున్నారా, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఇల్లు కొనాలనుకుంటున్నారా, అమ్మాలనుకుంటున్నారా, ఏ విషయం అయినప్పటికండి నేను ప్రేయర్ చేస్తాను, మీకోసం చెప్తాను. దేవుని చిత్తం ఏమైందో తెలుసుకొని దేవుని చిత్తం ప్రకారంగా మీరు చెయ్యండి. ఓకే అండి. ప్రైజ్ ది లార్డ్.